ఆ సమరయ ప్రజలు ఆత్మల రక్షణ గురించి ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు. నా దాహం తీర్చోండి అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడాలనేది. ఆమె రక్షించబట్టడం ద్వారా యేసయ్య దప్పిక తీరింది, అనేకులు రక్షించడం ద్వారా యేసయ్య ఆకలి కూడా తీరింది. స్తోత్రం చెప్పండి. అందుకే నీళ్ళు తాగలేదు, అక్కడ ఏమి తినలేదు, ఆకలి తీరిపోయింది, దాహం తీరిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పే సువార్త ఒకటే, శ్రద్ధగా నువ్వు పాటించగలిగితే అనుభవాలు, విపరీతమైన జ్ఞానం, బీభత్సమైన ఏం అక్కర్లేదు. నీకు తెలిసిన ఈ శుభవార్త చెప్పాలి. ఆ ఒక్కటి ఉంటే చాలు. యేసుని ఎదుర్కొంటాడు, నిన్ను కలుసుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎవరైతే ప్రకటించడానికి పరుగులాడుతూ ఉంటారో వారినే యేసయ్య